అమ్మ మనకు ఒక ఉత్తరం వచ్చిందమ్మా. హరిత గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. మా వారికి మా పుట్టింటి వాళ్ళంటే పడదు. మా అమ్మ నాన్న చనిపోయారు. మేము మొన్న పుష్కరాల్లో వారికి పిండ ప్రదానం చేయమంటే చేయలేదు. నా తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చారు, కానీ అత్త మామలు ఆస్తిపాస్తులు ఇవ్వలేదు కాబట్టి చేయను అన్నారు. అలా పెట్టకపోతే దోషమా అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. హరిత గారే కాదు, అలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. చాలా ఇళ్లలో ఇలాంటి సంఘటనలు జరగవచ్చు. అత్తగారు మామగారు ఇష్టం ఉన్నారు లేదు అనేది లేదు. చనిపోయిన తర్వాత పితృదేవతలు అంటారు వాళ్ళని. ఇక్కడేమిటి, ఆస్తిపాస్తులు ఇవ్వలేదు అంటున్నారు. ఆస్తిపాస్తులు మీరు బ్రతికి ఉన్నంత వరకు మాత్రమే అనుభవిస్తారు. కానీ మరణించినటువంటి పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తే ఆ ఆస్తిపాస్తులతో మీరు పొందే ఆనందానికంటే ఎక్కువగా కూడా సుఖ సంతోషాన్ని పొందేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. పితృదేవతల ఆశీర్వచనం ఉంటే సకల దోషాలు పోతాయని చెప్తారు. అందుకని చనిపోయిన తర్వాత వాళ్ళు దేవతలతో సమానం. మీకు బ్రతికి ఉన్నప్పుడు అత్త మామ అనేటువంటి వాటిని వదిలేసి వాళ్ళు మరణించిన తర్వాత పితృదేవతలయ్యారు. అందుకని తప్పనిసరిగా వాళ్ళ కోసం చేస్తే మీకు వాళ్ళు ఇచ్చేటువంటి ఆస్తిపాస్తుల కంటే కూడా ఆశీర్వచనాలు చాలా గొప్పవని గమనించాలి. అందుకని తప్పనిసరిగా మన విద్యుక్త ధర్మాన్ని మనం చేయాలి. అమ్మ మరి ఇన్ని సంవత్సరాలు వదిలేసి ఇప్పుడిప్పుడే ఎవరైతే తెలుసుకుని మన సంప్రదాయాలు ఇలా దేవతలు అన్ని తెలుసుకుని ఎవరైతే చేస్తున్నారో మరి ఇప్పుడు చేసిన తర్వాత వాళ్ళ దోషం అంతా కూడా పోతుందంటారా? పోతుంది కదా. అంటే ఇన్ని రోజులు తెలియక చేసినటువంటి పొరపాటు, తెలిసి మూర్ఖత్వంగా ఉన్న వాళ్ళు కూడా పశ్చాత్తాపడి అయ్యో ఇలా చేస్తే మంచిదేమో అనుకుని చేశారనుకోండి, ఎప్పటికైనా మారడం మంచిదే కదా. ఓకే అమ్మ, మరి పెళ్లి కాని వాళ్ళు ఈ పితృపక్షాల్లో పెద్దలకి చేయొచ్చు అంటారా? పెళ్లి కానటువంటి వాళ్ళు అంటే ఇది చేసేది సహజంగా సాధారణంగా పురుషులే చేస్తారు కాబట్టి ఉపనయనం అంటే కొన్ని వర్గాల్లో ఉపనయనం ఉంటుంది. ఉపనయనం అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇది చేయటానికి అర్హులే. వివాహం కావాలనేటువంటి నియమం ఏమీ లేదు. అయితే ఏ వర్గాల్లో ఇక్కడ ఉపనయనం లేదో వారు వారి వారి సాంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు చేయవచ్చు. అయితే పెళ్లి కాకుండా చనిపోయిన వారికి కూడా చేయొచ్చు అంటారా? ఇక్కడ పెళ్లి కాకుండా చనిపోయినటువంటి వాళ్ళకి చేయొచ్చా అంటే ఉపనయనం అయ్యేటువంటి వర్గాలన్నిట్లలో పెళ్లి కాకపోయినా ఉపనయనం అయితే మాత్రం వాళ్ళకి శ్రాద్ధకర్మ చేయాలి. అయితే కొన్ని వర్గాల్లో అలా ఉండదు కాబట్టి వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు చేయాలి. ఓకే అమ్మ, ఇప్పుడైతే చైతన్య అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్తే మేడం. నమస్కారం అండి. చైతన్య పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. జనవరి 22, 1991 సాయంత్రం 4:30 విజయనగరంలో పుట్టారు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. చెప్పండి అమ్మా. బాబు ఇంటర్మీడియట్ పాస్ అవ్వకుండా పాస్ అయ్యానని చెప్పాడండి. ఇప్పుడు సినిమా డైరెక్టర్ చేస్తానని చెప్పేసి హైదరాబాద్ వచ్చేసాడు. ఇంట్లో అమ్మతో మాట్లాడు, తండ్రిని కూడా కరెక్ట్ గా సమాధానం చెయ్యడు, ఏమీ లేదు. అదే కరెక్ట్ గా పొజిషన్ ఏంటి, అసలు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఇప్పుడు ఇతను సినిమా డైరెక్షన్ చేస్తాడనేటువంటిది ఏం కనపడటం లేదు, కానీ అలాంటి మీడియాలో పనిచేసేటువంటి అవకాశాలు మాత్రం కనపడుతున్నాయమ్మా. అయితే ఇప్పుడు శుక్రమహర్దశ నడుస్తోంది. 2025 వరకు కూడా ఇతనికి శుక్రమహర్దశ ఉంది. శుక్రునిలో గురు అంతర్దశ నడుస్తోంది కాబట్టి గురు ఉచ్చంలో దశమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు, శుక్రుడిని వీక్షిస్తున్నాడు. కాబట్టి మీడియాలో ఇతనికి కొంత మంచి స్థానం దొరికేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. అంటే కొంతమందికి కొన్ని కళల మీద అభిరుచి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతని జాతకంలో మీడియాలో అలా ఫిల్మ్ ఫీల్డ్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు మాత్రం జాతకరీత్యా ఉన్నాయి. కాబట్టి అదే దశ కూడా నడుస్తోంది. కాబట్టి మీరు అంత కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఓకే, మరి విన్నారు కదండి, అతనికి నచ్చిన ఫీల్డే ఎన్నుకున్నాడు కాబట్టి సో ఖచ్చితంగా ఇందులో రాణించే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. మరి ఋతుక్రమంలో ఉన్నప్పుడు పితృపక్షాలు చేయకూడదంటారా? అంటే ఎవరు వారి పెద్దలకి ఈ పితృపక్షాల్లో చేస్తారో ఆ చేసేటువంటి రోజు భార్య ఋతుక్రమంలో ఉండకూడదు అనేటువంటి నియమం ఉంది. ఎందుకంటే ముందుగానే వీళ్ళకి పీరియడ్స్ టైం తెలుస్తుంది కదమ్మా. అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకొక వెసులుబాటు ఏమిటి అంటే మృత తిథి రోజు వీలైనంత వరకు చేయాలి. కాకపోతే పితృపక్షాలు ఇంకో రోజు ఎప్పుడైనా కూడా చేయొచ్చు. ఆ తిథి లేకపోయినా కూడా చేసుకోవచ్చు అంటారా? అందుకని ఆ రోజులు గడిచిపోయాక ఆ 4 రోజులు అయిపోయిన తర్వాత ఇంకొక రోజు చేయొచ్చు. అమ్మ, ఒకవేళ మైల లాంటివి వచ్చినప్పుడు పితృపక్షాలు చేయొచ్చు అంటారా?
మహిళ వచ్చినప్పుడు మరి దేన్ని తాకకూడదు అనేటువంటిది ఉంటుంది కదా, మరి పితృదేవతలకి చేయటం అని చెప్పుకుంటున్నాం. కానీ మహిళ అయిపోయిన తర్వాత అంటే ఎవరైనా మరణించినప్పుడు వచ్చేటువంటి దాన్ని మనం మహిళ అంటూ ఉంటాం. అదే కాకుండా వాళ్ళ వర్గీయులు ఎవరైనా, వాళ్ళ ఇంటి పేరు గల వాళ్ళు, గోత్రం గల వాళ్ళు ఎవరైనా పురుడు వచ్చినా కూడా 10 రోజులు చేయకూడదు. అంటే జాతా శౌచం, మృతా శౌచం అంటారు. ఇది చనిపోయినప్పుడు వచ్చేటువంటిది మృతా శౌచం, పుట్టినప్పుడు వచ్చేటువంటిది జాతా శౌచం అంటారు. ఆ 10 రోజులు మానేసి 11వ రోజు శుద్ధి అయిన తర్వాత స్నానం చేసి ఆ తర్వాత చేయాలి. అయితే మరి పితృపక్షాల్లోనే చేయాలని నియమం ఏం లేదంటారా? పితృపక్షాల్లోనే చేయాలి. అంటే మీరన్నట్టు వాళ్ళు చివరి తిథి ఏదైనా ఎంపిక చేసుకుని అప్పుడు పోయినారని చెప్పేసి అనుకున్నప్పుడు ఇంకొక వెసులుబాటు మనకి ధర్మసింధులో ఏం కనిపిస్తుందంటే, ఆశ్వీజ మాసంలోని, అలా ఎవరికైనా కుదరకపోతే ఆశ్వీజ మాసంలోని పంచమి లోపలైనా చేసుకోవచ్చు అని. అలా పంచమి లోపలైనా చేయొచ్చు, దోషం లేదు అనేటువంటి విషయం కనపడుతోంది.